వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. మనం రెగ్యులర్గా ఈ మధ్య బాగా పాపులర్ అవుతున్నటువంటి న్యూస్ ఏదైతే ఉందో బెంగళూరు రేవ్ పార్టీ, దీనికి సంబంధించి మనం కూడా 2-3 వార్తల్ని ప్రసారం చేయడం జరిగింది. సో ఈ క్రమంలో ఎవరైతే మనతో డిస్కషన్లో పాల్గొన్నారో దాసరి విజ్ఞాన్ గారితో దానికి సంబంధించిన వివరాలు, కొన్ని ఫోన్లు, కొన్ని అసభ్యకరమైనటువంటి మెసేజ్లు వచ్చాయని చెప్పి మాకు తెలిసింది. అవేంటి అనేది విజ్ఞాన్ గారి మాటల్లో తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. ఏంటండి యాక్చువల్గా ఈ యొక్క హేమ సంబంధించి మనం వార్తలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదే విధంగా మనం మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ ఆ యొక్క న్యూస్ ఏదైతే బయటకు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మాట్లాడాము, దాదాపుగా పాజిటివ్గానే మాట్లాడాము. సో దీనికి సంబంధించి మీకు కొన్ని ఫోన్ కాల్స్ వచ్చాయని, కొంతమంది కొద్దిగా అసభ్యకరంగా కూడా మాట్లాడారని తెలిసింది. ఏంటి ఆ వివరాలు ఏంటి? సో బేసికల్ ఏంటంటే యాక్చువల్లీ రేవ్ పార్టీలో హేమ గారు దొరికారు అని ఒక వార్త బయటికి వచ్చినప్పటి నుంచి ఆవిడ నేను అక్కడ లేనని ఆవిడ వీడియో రిలీజ్ చేసినప్పటి నుంచి, తర్వాత బిర్యానీ వీడియో పెట్టడం, పోలీసులు ఉన్నారని చెప్పడం, ఆవిడకి నోటీసులు పంపడం, ఇలాంటి వ్యవహారం జరుగుతుంది. బేసిక్ అంటే ఏ ఫీమేల్ ఆర్టిస్ట్ పైన అయినా సరే, ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కొద్ది గొప్ప తెలిసినా తెలియకపోయినా ఓ ఫీమేల్ ఆర్టిస్ట్ ఉంటే తన మీద చిన్న ఎలిగేషన్ వచ్చినా క్షణాల్లో బాగా వైరల్ అయిపోతుంది. అండ్ అక్కడ వాళ్ళు నిజంగా ఉన్నారా లేదా, వాళ్ళు తప్పు చేశారా లేదా అని తెలిసే లోపే జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోతుంది. డిఫేమేషన్ కంప్లీట్గా. ఇది మ్యాక్సిమం మనం ఎప్పుడన్నా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళు బయటికి వస్తే మ్యాక్సిమం వాళ్ళు ఉండకూడదనే కోరుకుంటూ ఉంటాము. చివరి క్షణం వరకు మన వాళ్ళు కాబట్టి మనం సపోర్ట్ చేసుకుంటూనే ఉంటాం. అయినప్పటికీ బయటికి మాత్రం వైరల్గా వెళ్తూనే ఉంటాయి వార్తలు. ఇండస్ట్రీ నుంచే ఇంకో ఆడది బయటకు వచ్చి ఆమె ఇట్లాంటిది అని చెప్పడం చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగింది, హేమ గారు దొరికారు అంతే. హేమ గారు డ్రగ్స్ తీసుకున్నారు, ఆవిడకి ఇందులో కలిపారు, ఆవిడ ఇన్ని సిగరెట్లు తాగింది, ఇన్ని ఇంజెక్షన్లు వేసుకుంది, ఇలా జరిగింది అలా జరిగిందని వార్తలేం బయటికి రాల. మొన్న ఆ ఇన్సిడెంట్ అయిన 3rd డేకి 4th డేకి 8 మందికి నోటీసులు ఇచ్చారు. 86 మెంబర్స్కి పాజిటివ్ వచ్చింది. ఇలాంటివన్నీ ఉన్నాయి. బట్ ఆ 4 days లోపే ఎప్పుడైతే ఒక మనిషి దొరికింది అండమో, ఇండస్ట్రీ నుంచి కరాటే కళ్యాణ్ అనే ఒక ఆవిడ లేచి ఆవిడ పాత కక్షలు గ్రడ్జ్ తీర్చుకునే ప్రయత్నం చేసింది. ఏం చేసింది, ఇక నాన్ స్టాప్గా పిలిచినా పిలవకపోయినా ప్రతి ఛానల్కి వెళ్ళి కూర్చోవడం. మళ్ళీ వాళ్ళే అడుగుతారు, మీరు ఎందుకు ఇట్లా ప్రతి ఛానల్కి వచ్చి ఇంత హడావిడిగా హేమ గురించి ఇస్తున్నారని వాళ్ళే అడుగుతున్నారు మొహం మీద. ఆమె ఏం చెప్తుంది, మీరే మీ టీఆర్పీల కోసం పిలుస్తున్నారు, నేను వస్తున్నాను, మీరు పిలిస్తే నేను రాకుండా ఉంటాను. రాకు, ఎందుకు వెళ్తున్నావు అదే పనిగా, సరే వెళ్ళావు. నాన్ స్టాప్గా హేమ 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 ఇలా చేసింది అలా చేసింది, డ్రగ్స్ కేసులో దొరికింది, ఆమె అట్లా తప్పు చేసింది అని ప్రొజెక్ట్ చేసింది, బాగా ప్రొజెక్ట్ చేసింది. ఆ వార్త ఎంత వైరల్ అయింది, ఆ పోలీసులన్నా అంత వైరల్ చేశారు లేదో తెలియదు, కానీ ఈవిడ మాత్రం మొత్తం ఉన్న ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి, యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ వెళ్ళి బాగా దీని గురించి ఎక్కువ పాపులర్ చేసి ఆవిడని హేమని డిఫెమేషన్ చేసింది. అండ్ నెక్స్ట్ అంతకు ఇంకా తెగించి ఒకసారి మా గ్రూపుల్లో హేమ జబర్దస్త్ వర్ష ఫోటో పెట్టి మళ్ళీ డిలీట్ చేసింది. ఎవరికి పంపడానికి పెట్టుకుంది, ఎవరికో పంపబోతే మాకు వచ్చిందా అన్నట్లుగా మాట్లాడింది. సో ఇట్లాంటివన్నీ అంటే ఒక పర్సనల్ విషయాలు. బేసికల్లీ ఆవిడ నిజంగా ఎందుకు పంపితో మనకు తెలియదు, ఎవరికైనా ఈవెంట్కి సజెస్ట్ చేయడానికి చేసిందో తెలియదు, ఇంకా దేనికో తెలియదు. అండ్ వర్ష అంటే ఆవిడ చెప్పొచ్చు కూడా, జబర్దస్త్ వర్ష షీ ఈజ్ వెరీ ఫేమస్. కానీ ఈవిడ మాట్లాడడం వల్ల మళ్ళీ ఇంకో ఫీమేల్ లైన్లోకి వచ్చింది. ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారు, ఓహో అంటే ఈ మాటలకి, ఈవిడ చెప్పిన స్టేట్మెంట్కి ఓకే అంటే వర్ష ఎవరికి సజెస్ట్ చేసినా అక్కడికి వెళ్ళిపోతుందేమో, ఆమె క్యారెక్టర్ మీద బ్యాడ్ వచ్చింది. అట్లా 1 కాదు 2 కాదు, మొత్తం అంటే ఒక మహిళ క్యారెక్టర్ని ఎంతకు అంత దిగజార్చాలో అంతకు దిగజార్చే ప్రయత్నం అయితే చేసింది. ఓకేనా. అండ్ సో కాల్డ్ కరాటే కళ్యాణి, నేను మహిళల కోసం ఉంటాను, మహిళల గురించి ఏ మగాడు తప్పుగా మాట్లాడినా నేను ఊరుకోను, రాంగ్ థంబ్నెయిల్స్ పెడితే ఎవరిని వదలను, ఇలా మాట్లాడే కరాటే కళ్యాణి సాటి ఆర్టిస్ట్, పైగా నీకంటే సీనియర్ ఆర్టిస్ట్ మహిళ,
అండ్ నీకంటే ఎక్కువ ఫేమ్ ఉన్న ఆర్టిస్ట్. హేమ క్యారెక్టర్స్ వేరు, హేమకి ఇచ్చే క్యారెక్టర్స్, కరాటే కళ్యాణిని పెట్టుకోవాలనే క్యారెక్టర్స్ వేరు. ఇప్పుడు ఒక మంచి పెద్ద సినిమా ఉంటే బ్రహ్మానందం లాంటి వాళ్ళకో, ఎంఎస్ లాంటి వాళ్ళకో భార్య క్యారెక్టర్ ఉన్నా, లేకపోతే ఇంకేదన్నా మంచి టాప్ ఫ్యామిలీలో టాప్ క్యారెక్టర్ ఉంటే, హీరో ఫ్యామిలీ, హీరోయిన్ ఫ్యామిలీ, నన్ అదర్ దెన్ హేమ గారి పేరే ఫస్ట్ పరిశీలనలోకి వస్తుంది. ఏదైనా వ్యాంప్ క్యారెక్టర్లు ఉంటే, పని మనిషి క్యారెక్టర్లు ఉంటే, అసలు ఈ క్యారెక్టర్ అవసరమా అనుకుంటే, కత్తిరించే క్యారెక్టర్లు ఉంటే కానీ కరాటే కళ్యాణి దగ్గరికి వెళ్ళావు. అప్పటికీ ఆమె జీరో ఆప్షనే, అంతే. ఆ క్యారెక్టర్ కూడా ఆమెని రికమెండేషన్ చేసుకుంటూ వస్తుందో మనకు తెలియదు. అసలు ఇండస్ట్రీ వాళ్ళకైతే నన్ అదర్ జీరో ఆప్షన్ కరాటే కళ్యాణి. ఫలానా కరాటే కళ్యాణి ఈ క్యారెక్టర్ సూట్ అవుతుందండి అని కథలు రాసేవాడు ఎవడూ లేడు, ఇక మీద కూడా రాడు, అది ఆమెకు కూడా తెలుసు. అంటే ఆమె స్థాయిని మర్చిపోయి కావాలని ఎప్పటికెప్పుడు ఫేమ్ అవ్వాలి అని చెప్పి అన్ని ఇష్యూలో తలకాయ పెట్టేస్తూ ఉంటుంది. అండ్ నిన్నగాక మొన్న అప్పుడు ఎన్టీఆర్ గారి విగ్రహం టైంలో కూడా ఆవిడ చేసిన రచ్చ అందరికీ తెలిసిందే. అండ్ నిన్నగాక మొన్న ఏం చేసిందంటే ఎన్టీఆర్ గారి జయంతి అప్పుడు ఆయన్ని సూపరు, మీరు కెవ్వు, మీరు కేక అన్నట్టుగా పోస్టులు పెట్టింది ఆవిడ ఫేస్బుక్లో. అంటే అది చెరిపేసుకోవడానికి, ఆ పాత అపవాదులన్నీ చెరిపేసుకోవడానికి ప్రయత్నం చేసింది, బట్ వర్కౌట్ అవ్వాల మోస్ట్లీ. సో ఈ టైపు మనము ఎందుకు వీళ్ళ గురించి మాట్లాడతాము అంటే, చేసేది తప్పు. ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు తప్పులు చేస్తే మనము ఉంటాము, అంటే వాళ్ళంతటా వాళ్ళ తప్పులు చేసుకుంటూ పోవడానికి ఎవడు వదిలేయడం. మనమంటూ కొంతమంది ఉండి ఏం చెప్తాము, ఇది ఇలా చేశారు, ఇది కరెక్ట్, ఇది తప్పు చెప్పే ప్రయత్నం. ఇప్పుడు ఆమంతటా ఇష్టం ఉన్నట్టు హేమ మీద బురద జల్లేస్తూ ఉంటే ఎవరో ఒకరు ఖండించాలి కదా. అట్లాంటప్పుడు ఉంటాం, నేను చేసేది కరెక్ట్, నన్ను ఎవరు ఖండించొద్దు అనే ధోరణిలో ఈవిడ వెళ్తుంది. ఇకపోతే మొన్న నేను చేసిన వీడియో నేనేమన్నాను, ఈవిడ చేసినవన్నీ చెప్పి ఇండస్ట్రీ పరుగులే తీసే ఇలాంటి వాళ్ళు, ఇండస్ట్రీలో ఉన్నంటి వాళ్ళు ఇండస్ట్రీకి చెడబుట్టింది అన్నాను నేను. అవును, యాజ్ యూజువల్ నేను ఇంకా అదే మాట మీద స్టాండ్ బై ఉన్నాను. ఎందుకంటే ఈ మన ఇండస్ట్రీ పరుగు తీసుకునే వాళ్ళని ఏమంటారు, అంతకుమించి ఇంకేమనరు. సో దానికి ఆ వీడియో చూసి ఆవిడ రియాక్ట్ అయింది అనమాట. ఎలా రియాక్ట్ అయిందో చూద్దాం. ఎప్పుడైనా సరే మనము ఏదన్నా ఉంటే డిబేట్ చేసుకోవాలి. బూతులు, మీ అమ్మ, మీ నాన్న, మీ అక్క తప్పు కదా. అండ్ ఏమేమో బూతులు, నీకు ఒళ్ళు బలిపే కూర, నువ్వు అదిరా, నువ్వు ఇదిరా, నువ్వు అలారా, ఒరేయ్, ఈ టైప్ ఆఫ్ మాటలేంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. ఇది చూడ ఏం పెట్టిందో. నీకు నోటి ద్వారా బాగా ఎక్కువ ఉన్నట్టుంది బాబు, చాలా ఎక్కువ ఉంది. నోటి దురుసు, నోటి తాలూకా బలుపు, నోటి తాలూకా అంటే ఒళ్ళు బలుపు ఎలాగ ఉంది మనకి, అన్ని బలుపులు కలిపి పిచ్చి పిచ్చిగా మాట్లాడావనుకో నా సంగతి తెలీదు. అందరిలో ఊరుకునే రకం కాదు నేను. ఏం మాట్లాడావు నువ్వు? నేను అమ్మాయిని నమ్ముకున్నానా, పిల్లలనా, నా మీద కేసు ఉందా, నువ్వేమైనా విట్నెస్ ఉన్నావేంట్రా నువ్వేమన్నా? ఇప్పుడు ఈ విషయానికి వస్తే ఇప్పుడు హేమకి ఎలాగైతే డ్రగ్స్ విషయంలో ఉంది అని ఒక వార్త వచ్చింది, పలానా రాడిసన్ బ్లూలో ఒక అమ్మాయి దొరికింది, ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి అని చెప్పి ఒక వార్త వచ్చింది అనుకోండి, ఆవిడ అక్కడ నిజంగా తప్పు చేసిందా లేదా తెలియదు, కానీ ఇమీడియట్గా వార్తలు అయితే వైరల్ అవుతాయి. అవునా? ఈవిడ మీద కూడా గతంలో పిల్లలు నమ్ముకుందనో, లేకపోతే పేకాట్లో దొరికిందనో ఏవేవో పిచ్చి పిచ్చి వార్తలు వచ్చాయి. నిజమా కాదు, జెన్యున్ అయి ఉండొచ్చు, కానీ వార్త వచ్చి క్షణాల్లో అయితే వైరల్ అయింది కదా. నా ఉద్దేశం ఏంటంటే, ఇండస్ట్రీకి సంబంధించిన ఆడవాళ్ళ మీద ఏదైనా వార్త వస్తే క్షణాల్లో వైరల్ అవుతుంది, అది కామన్. అలాంటిది అప్పుడు ఎవరో ఒకరు సపోర్ట్ చేయాలి, లేకపోతే దాన్ని స్కిప్ చేయాలి. అదే ఇండస్ట్రీ నుంచి చెందిన ఇంకో ఆడ మనిషి వచ్చి దాన్ని ఇంకా హైలైట్ చేసి తప్పు చేసిన అనడం చాలా తప్పు. ఆ వెర్షన్ మీ ఇంటెన్షన్ అది. నువ్వేమైనా విట్నెస్ ఉన్నావా? లేకపోతే ఏమన్నా నువ్వేంటి ప్యాకెట్లో దొరికానా? ప్యాకెట్లో దొరికితే మీ ఇంట్లో మీ తమ్ముళ్ళు, మీ అక్కలు, మీ అమ్మలు, మీ తమ్ముళ్ళు అందరూ ఆడుతున్నట్లే చూసుకో ఫస్ట్. అర్థమైందా? ఇండస్ట్రీలో ప్రతి ఒక్క ఆర్టిస్ట్ ఆడుకుంటారు. అదైతే నేను ఒక్కదాన్ని అయితే తప్పులు చేసినట్టు మాట్లాడతావేంటి? ప్యాకెట్ అనేది నా చిన్నప్పటి నుంచి నేను ఆడుతున్నా, ఓపెన్గా నేనే ఒప్పుకుంటా. తప్పేంటిది? దాని గురించి మాట్లాడతావేంటి నువ్వు? మళ్ళీ తిరిగి పిల్లల గురించి మాట్లాడతావు. ఇండస్ట్రీకి నేను ఒకదాన్ని చెడపుట్టానా, చెడపురుగా? ఎన్టీఆర్ విగ్రహంలో మాట్లాడానా? నువ్వు ఎక్కడుంటావు చెప్పరా ఫస్ట్ అర్జెంటుగా? నువ్వు ఎక్కడుంటావు చెప్పు. నీ మీద కేసు పెట్టి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి నువ్వు లేనిపోయిన ఫాల్స్ ఎలిగేషన్స్ చేసి ఇంతకు ముందు ఒకసారి వదిలేసాను అనుకున్నా, బతిమాలుకుంటే అప్పుడు నువ్వు ఫోన్లే అని యాక్చువల్లీ ఎన్టీఆర్ విగ్రహం గోల టైంలో ఈవిడ చేసిన తప్పే కదా, తప్పని అందరం చెప్తాం, అందరం చెప్పాం కూడా. పైగా షోకాజ్ నోటీసులు పంపేసి ఈమెను సస్పెండ్ చేసే వరకు వచ్చింది. తరిమేశారు ఇండస్ట్రీ నుంచి, మెడబట్టి మొత్తం ఇట్లా గట్టి గెంటేసిన పరిస్థితికి వచ్చింది.
అప్పుడు అది అయిన తర్వాత మనం కూడా మాట్లాడాము, అంత అయిపోయింది. 4-5 months తర్వాత ఏం జరిగిందంటే ఫిలిం ట్రీ ఛానల్లో మన అంజి గారు ఒకసారి కరాటే కళ్యాణి గారు వస్తున్నారు, ఇంటర్వ్యూ చేయడానికి ఎవరు లేరు, నాకేమో పలానా వేరే పని ఉంది, నువ్వు కూర్చుంటావు ఆవిడతో అని అడిగాడు. నేనేమన్నానంటే లేదు, ఆమెకి నాకు గతంలో చిన్న ఈ ఎన్టీఆర్ విగ్రహం విషయంలో ఇష్యూ అయింది, మేబీ నాతో కూర్చోకపోవచ్చు, ఎందుకంటే నేను బాగానే తిట్టా, సో కూర్చోకపోవచ్చు, ఒకసారి చూడండి అంటే, నీకైతే ప్రాబ్లం లేదు కదా నేను మాట్లాడతా అంటే, సర్లే చూద్దామని నేనే మెసేజ్ చేశా ఒక నైట్. ఏమని, బాగున్నావాక, గతంలో మనకి ఏదో అయ్యింది, వదిలేయండి మర్చిపోండి, ఇక మీదట బాగుందాం అన్నట్టుగా నేను మెసేజ్ చేశాను. 4 నెలల తర్వాత నేను ఏదో బతిమలాడుకుంటే వదిలేసినట్టుగా దాన్ని ఇందులో కలిపేసింది. ఎక్కువైందా నీకు? నా మీద పిచ్చి పిచ్చి వేషాలు, పిచ్చి పిచ్చి ఎలిగేషన్స్ చేసామనుకో, నువ్వు క్షమాపణ వీడియో పెట్టలేదానికి ఇవాళ నీకు మాత్రం మామూలుగా నేను ఖచ్చితంగా చెప్తున్నా, నేను వదిలేదు లేదు నిన్న ఈసారి ఖచ్చితంగా చెప్తున్నా. అక్క తొక్క అనుకుంటే మాట్లాడి అప్పుడు బతిమాలుకున్నావు కదా, ఇప్పుడు క్షమాపణ వీడియో పెట్టలేదా, పిల్లల్ని నేను కానీ నిజంగా అమ్ముకుంటే గవర్నమెంట్ వదిలేస్తుందా? అంత ఓపెన్గా కెమెరాల ముందే కదా జరిగింది అన్ని. నిజంగా హేమ డ్రగ్స్ తీసుకుంటే గవర్నమెంట్ వదిలేస్తుందా, పోలీసులు వదిలేస్తారా? ఏ కేసుకైనా ఒకటే రూల్, నువ్వెందుకు వెళ్ళి బురద చల్లడం, అది కదా మన ఇంటెన్షన్. అంటే నేను చేసినవన్నిటికీ మాత్రం న్యాయము, పక్క వాళ్ళని మాత్రం నేను బురద చల్లితే అది నాకు సంబంధం లేదన్నట్టుగా మాట్లాడుతుంది. ఈ కెమెరాలు ఉన్నాయి కదా, కలెక్టరేట్కి వెళ్ళిన దగ్గర నుంచి, మా ఇంటికి వచ్చిన దగ్గర నుంచి, బయటికి వెళ్ళిన దగ్గర నుంచి నేనే కదా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాను. తర్వాత నాకు కౌన్సిలింగ్ వాళ్ళందరూ పిలిచి చేశారు. ఇవన్నీ నీ కళ్ళు ఏమైనా 4 కళ్ళున్నా సరిపోలేదా నీకు? కళ్ళు ఏమైనా కనిపించట్లేదా నీకు? ఇమ్మీడియట్గా నాకు కాల్ లిఫ్ట్ చేయి, లేదా నేను ఇప్పుడు స్టేషన్కి వెళ్తున్నా డైరెక్ట్, నీ మీద నేను కేసు పెడుతున్నా, నువ్వు నన్ను లేనిపోని వాటిలో ఎక్కువ మాట్లాడుతావు, నువ్వు క్రిటిక్గా గటిక్గా ఏదో తర్వాత తేల్చేద్దాం అప్పుడు, అర్థమైందా? అసలు నీకు ఎవరిచ్చారు ఈ పోస్టు? నేను క్రిటిక్ అని చెప్పి నేను కూడా నేను శుభ్రం కూర్చొని తిడతా ఇవాళ, నేను క్రిటిక్నే, అర్థమైందా? నిన్ను ఎవరెవరు ఉన్నారు అందరు నేసుకుంటా ఈరోజు గట్టిగా, నేను క్రిటిక్నే, నాకు కూడా ఒకటి ఉంది. ఏమంటావు? అందరిలా అనుకున్నట్టు అనుకున్నావా? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? నేను అమ్మినప్పుడు నువ్వు పట్టుకున్నావా? నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా హేమ దొరికిందని? నువ్వు వెళ్ళేమైనా చూసావా? నువ్వేమైనా పట్టుకున్నావా? ఇంకో మనిషి పైన నువ్వు ఎలిగేషన్స్ పాస్ చేసేటప్పుడు అండ్ ఆ వర్ష ఫోటో వచ్చినప్పుడు హేమ ఇంకా దేనికో పెట్టిందని నువ్వు వంకర తింకరగా మాట్లాడావే, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? ఇంకో ఆడదాని గురించి నువ్వేలా మాట్లాడతావు? నీ వరకు వస్తే కానీ నీకు తెలియట్లేదా ఇట్లాంటివన్నీ? చూడండి, తీసుకొచ్చి మాట్లాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవనుకో, లేనిపోని నిందలు వేసావనుకో మామూలుగా ఉండదు. నేను చూడను అనుకున్నావా? నువ్వు ఏది పెడుతుంది నీ టీఆర్పీల కోసం, నీకు పూట గడవకపోతే మానే, పూట గడవకపోతే వెళ్ళి అడుక్కో 4 రోడ్లు జంక్షన్లో, అర్థమైందా? ఎవడ మీద పడతారు బురదలు వేసావనుకో, లేనిపోని నిందలు వేసావనుకో మామూలుగా ఉండదు. ఆవిడ ఒక్కవిడ ఆడపిల్ల, యువతలో ఆడపిల్లలు కాదా? ఆవిడ మాట్లాడినప్పుడు ఎక్కడ పెట్టుకున్నావురా నువ్వు? నీ కళ్ళు, నీ ముక్కు, నీ నోరని నీ తీసుకొని ఏదైనా గుంత తీసి పాత పెట్టావు అప్పుడు? ఆవిడ మాట్లాడినప్పుడు ఎక్కడ ఉన్నాయి నీ కళ్ళు? 4 కళ్ళు కూడా సరిపోలేదు అప్పుడు? నీకుంది ఇప్పుడు, ఇవాళ ఉంది, ఉండు. ఉద్దేశం ఏంటంటే గతంలో హేమన్ అన్నది కాబట్టి నేను అంటున్నాను అనే వెర్షన్ అన్నావు. కరెక్టే, అదే అప్పుడు ఆమె నన్ను తిట్టింది, నేను ఇప్పుడు ఆమెను అంటున్నా. ఆమె నిన్న ఏదో మా ఎలక్షన్లో తిట్టింది, నువ్వు అర్హురాలివి కాదు అని. అఫ్కోర్స్ నీకు అర్హత లేదు కాబట్టి ఆవిడ అనింది. కానీ బయట నుంచి ఏమన్నా ఎలిగేషన్స్, క్లబ్బుల్లో దొరకడము, పబ్బుల్లో దొరికిందని, లేదా ఏదన్నా లాడ్జ్లో దొరికిందని ఆడపిల్లల గురించి, నెక్స్ట్ ఇంకేవేవో విషయాల్లో, అంటే వాళ్ళు అక్కడ ఉండడం తప్పు, రాంగ్ లొకేషన్లో వాళ్ళు ఉంటే అది కొన్నాళ్ళు నలుగురు మాట్లాడుకుంటారు. ఇప్పుడు హేమకు నేనేం సపోర్ట్ చేయట్లా, ఆవిడ ఎక్కడో దొరికిందంట సర్వ సంగతి, అది నిజమో అబద్ధమో పోలీసులు చెప్తారు, డీసీపీ ప్రెస్ మీట్ పెట్టి చెప్తాడు, హేమ కూడా చెప్పుకుంటారు, వాళ్ళు చూసుకుంటారు. మన ఇండస్ట్రీకి చెందినటువంటి ఇంకో ఆర్టిస్ట్ ఇంకొక అమ్మాయిని రాంగ్గా ప్రొజెక్ట్ చేయడం తప్పు. మీ ఇంటెన్షన్ అది మాత్రమే. ఎగ్జాక్ట్లీ, ఏదైతే అది తన వరకు వస్తే కానీ తనకు తెలియదు కదా. ఇప్పుడు చూడండి, ఇంకా నువ్వు పెద్ద శుద్ధపూసలాగా నువ్వు మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు వర్ష ఫోటోల గురించి మాట్లాడింది నేను అమ్మేయాలనుకుంటుందని చెప్పానా? ఎవరు చెప్పారా నీకు ఇవన్నీ? నేను అమ్మేయాలనుకుంటుందని నేను చెప్పానా? నువ్వు చూసావా వచ్చి ఈ న్యూస్? మనకి ఆల్మోస్ట్ ఎన్ని ఛానల్స్లో వచ్చిందంటే, ఎన్ని ఛానల్స్లో వచ్చిందంటే, హేమ భాగవతం బయటపెట్టిన కళ్యాణి అమ్మాయిలను అమ్మేస్తుందా, జబర్దస్త్ లేడీ కమెడియన్ పై హేమ కుట్ర, షాకింగ్ మ్యాటర్ బయటపెట్టిన కరాటే కళ్యాణి. 1 కాదు 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11
నాకు దొరికిన సోర్స్ 11, ఇంకా అన్ని ప్రధాన పత్రికలు రాశాయి ఇదే మ్యాటర్. అవునా, ఇదే మ్యాటర్ అందరూ రాశారు. నువ్వు అన్నావు కాబట్టి అందరూ రాశారు కాబట్టి మనము మాట్లాడుకున్నాం. సో వీళ్ళందరూ తప్పు, ఈవిడ కరెక్ట్ అని ఇప్పుడు చెప్పుకునే ప్రయత్నం చేసింది. ఆవిడ అనింది, తను అనలేదని ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది? తను అనలేదు కాబట్టి అన్ని ఛానల్స్ వాళ్ళు రాశారు. నేనేం మాట్లాడాను? నీ ఊహకు నువ్వు నచ్చినట్టు నువ్వు మాట్లాడేసి అంటే అధ్యక్షుడు తీసేస్తారు, నువ్వెవరమ్మా చెప్పడానిక? నేనేం చెప్పాను అసలు? ఇంటర్వ్యూలు విన్నావా నువ్వు? ఆమె తప్పు చేస్తే తేలితే శిక్ష పడుతుంది అని ఫస్ట్ నుంచి చెప్తుంటే నేను తీసేయమని చెప్పాను. ఆమె తప్పు చేస్తే ఖచ్చితంగా తీసేస్తారని చెప్పా. తీసేయాలని నేను డిమాండ్ చేయలేదు. మీ నోటికి వచ్చినట్టు నువ్వు రాసేసుకొని నా మీద పెడతావు లేనిపోనివన్నీ. అరే నువ్వు మాత్రం నా చేతిలో అయిపోవు, ఎవ్వడు ఎలాగని ఏమైపోయినా పర్వాలేదు, కానీ నీకు మాత్రం నా చేతిలో మూడింది, ఇది రాసి పెట్టుకో. ఖచ్చితంగా చెప్తున్నా, నేను కేసు పెడుతున్నా నీ మీద. నువ్వేం పీక్కు అన్నావు చూడు, ఒకసారి ఏదో అన్నావు కదా, అదే ఇప్పుడు నేను చూపిస్తా చేసి. ఓకేనా? నువ్వు బాగా ఎక్కువ చేస్తున్నావు, నీకు చాలా. ఏం పీక్కు అనే లాంగ్వేజ్ దాసరి విజ్ఞానికి రాదు ఇప్పటి వరకు. అండ్ ఇప్పటి వరకు కూడా ఈవిడ గురించి నేను ఆవిడనే మాట్లాడుతున్నాను తప్ప ఈమె ఒరే గిరే అన్నట్టుగా ఎంతసేపు మనం కూడా అది ఇది అనడానికి. ఎవరి సంస్కారం వాళ్ళకు ఉంటుంది. ఎంత కాదనుకున్నా ఒక లేడీ కాబట్టి అఫ్ కోర్స్ ఇంత బాగా మాట్లాడు. ఇంత ముందు కూడా ఏమైనా నేను తిట్టిన ఏ వీడియో చూసినా సరే తను చేసిన తప్పుని మాత్రమే మనం ఎలివేట్ చేసి చెప్పడమే కానీ అది అని ఇది అని అంతకన్నా ఎప్పుడు మాట్లాడలా. ఒరే గిరే అంటుంది. అది కూడా ఇండస్ట్రీ చెడగొట్టింది అంటే ఇండస్ట్రీని చెడగొట్టడానికి పుట్టింది అన్న. ఎగ్జాక్ట్లీ ఇండస్ట్రీ పరువు తీయడానికే ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు అని నా ఇంటెన్షన్. ఎగ్జాక్ట్లీ, అవును నిజమే, ఇండస్ట్రీ పరువే తీస్తుంది ఇప్పుడు. అండ్ ఒక పక్క రాష్ట్ర ఇప్పటికిప్పుడే మనము పాన్ ఇండియా లెవెల్కి వెళ్ళాం. అవునా, అక్కడ నటులు ఇక్కడ నటులు వచ్చి మన దగ్గర చేస్తున్నారు, మన దర్శకులు బాలీవుడ్కి వెళ్తున్నారు. ఈ టైంలో మన ఇండస్ట్రీలో ఇట్లాంటివన్నీ జరిగి మనల్ని ఇట్లా అంటుంటే పక్క ఇండస్ట్రీ వాళ్ళు నవ్వుకోరా అండి? ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ అంతా నవ్వుకుంటుంది. ఇప్పుడు మళ్ళీ అంతకుముందు కూడా పవిత్ర లోకేష్ నరేష్ గారి ఇష్యూలో ఆ టైంలో కూడా చాలా మంది నవ్వుకున్నారు, తెలుగు ఇండస్ట్రీ అంట అదంట ఇదంట అని. మళ్ళీ ఇప్పుడు ఆమె ఎవరో దొరికిందంట, ఇలా అంట అలా అంట, హేమ అంట మన బెంగళూరులో దొరికిందంట అని. అసలు నిజంగా ఆ హేమ ఈ హేమ ఒకటేనా కాదా? అసలు ఆ డ్రెస్ అయితే కనబడుతుంది, అది ఆవిడ హేమేనా? నేనేమి ఆమెకు సపోర్ట్ చేయట్లా. నిజంగా హేమ దొరికితే ఆవిడ శిక్ష పడుద్ది, తర్వాత సంగతి. నీకెందుకు? ఆ పోలీసులకు లేని ఇంటెన్షన్, హేమ వాళ్ళ ఫ్యామిలీకి లేని ఇంటెన్షన్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మా అధ్యక్షుడే విష్ణువే మేము హేమ తరఫున ఉన్నామని ఒక ప్రకటన రిలీజ్ చేసిన తర్వాత ఇంత రాశాడు విష్ణు. ఫస్ట్ టైం తను అలా స్పందించడం. ఈమెవరండి మాట్లాడడానికి? హూ ద హెల్ ఆర్ యూ? ఏదో పోస్ట్లో ఉన్నాను నేను కూడా దీంట్లో ఒక సభ్యురాలని మెంబర్ని, పరువు తీయడానికే ఉన్నావా? ఆ భాష ఏంటి, ఆ లాంగ్వేజ్ ఏంటి? మంచినీళ్ళు తాగే వాళ్ళు ఎవరైనా మాట్లాడతారా ఇలాంటి లాంగ్వేజ్? నిజం చెప్పాలంటే మంచినీళ్ళు తాగే ఎవరు ఇలా మాట్లాడరు, ఇట్లాగా ఇవా మాట్లాడేది. ఒరే గిరే నువ్వేంట్రా, నీ బతికేంట్రా చూస్తా, మీ అమ్మలు అక్కడ, మీ అక్క, మీ తమ్ముడు. వాట్ ఈస్ దిస్ లాంగ్వేజ్? ఎప్పుడైనా. అండ్ ఇంకా చెప్పాలంటే నేను క్రష్ చేసే బాటిల్ కూడా కరాటే కళ్యాణి కంటే విలువైంది. ఆఫ్టర్ ఆల్ తను ఈమెనేదో నేను చేసి ఫేమ్ అవ్వాలని ఏదో చూస్తున్నానని ఏదో చెప్పుకుంటుంది. ఆ తర్వాత సంగతి, రోజుకి దాసరి విజ్ఞానివి అన్ని ఛానల్స్ కలుపుకున్న ఒక 30-40 వీడియోలు బయటకు వస్తాయి. ఎప్పుడైనా ఇలాంటి ఇష్యూ ఉంటే కానీ కరాటే కళ్యాణి రాదు. అండ్ సరే నేను సెలబ్రిటీ నన్ను ఫీల్ అవుతున్నాను ఎందుకు? బిగ్ బాస్కి పిలిచినందుకు. బిగ్ బాస్కి ఇట్లాంటి వాళ్ళనే పిలుస్తారు, నీకు తెలియట్లా? నాలాంటి వాళ్ళని పిలుస్తారని నువ్వు అనుకుంటావు, కానీ మేము ఎలా మాట్లాడుకుంటాం, అట్లాంటి వాళ్ళనే పిలుస్తారు బిగ్ బాస్కి అని. దెన్ దట్ వాస్ హ్యాపెండ్. అసలు నేను పురాణాల్లో కూడా చూసుండనండి ఇంత నీచమైన మెంటాలిటీ ఉన్న ఆడవాళ్ళని నేను ఎప్పుడు చూడలే. పైగా నేను ఆడదాన్ని ప్రాజెక్ట్ నైట్ అంతా చాట్ చేసి బాగా తిట్టా. నైట్ అంతా ఆ చాటింగ్ అంతా ఉంది, నీకు చూపిస్తా. నైట్ అంతా బాగా తిట్టా, కాసేపు సరదా నవ్వుకున్నా, అయినా సరే రెచ్చిపోయి ఏది పడుతుంది మాట్లాడేస్తానే ఉంది. చూసా లాస్ట్ ఒక కన్క్లూడ్ చేశా. అప్పటికి అన్న, ఏ బ్రాండ్ చెప్పులతో కొట్టమంటావో చెప్పు, నిన్ను ఆ బ్రాండ్ తీసుకొస్తా అని కూడా చెప్పా. అంటే నా వల్ల అవ్వలా, ఇంకా ఆ రేంజ్కి వెళ్ళిపోతుంది. అంటే మాటలు వాయిస్లో పెడుతుంది కాబట్టి మన దగ్గర ఎవిడెన్స్ ఉంది. బూతులు అండి, నోరు తెరిస్తే బూతులు. ఏ ఆడది మాట్లాడదు, ఏ మగాడు మాట్లాడరు, ఎవరు మాట్లాడరు. అంటే ఈవెన్ చదువుకొని వాళ్ళు మాట్లాడరు, సానే కొంపెల్లో ఉండే వాళ్ళు కూడా ఇంత దరిద్రమైన లాంగ్వేజ్ యూస్ చేయరు.
వీళ్ళు అలా మాట్లాడుతుంటే అసలు అనిపించలే అసలు ఏంటిది అని. మళ్ళీ మహిళా కమిషన్, మహిళ అని చెప్పుకోవడానికే మహిళలే సిగ్గుపడేలాంటి పనులు చేసే ఈవిడ మహిళ అని చెప్పుకుంటుంది. రాంగ్ తమ్నేల్స్ పెడితే నేను ఊరుకొని ఆడవాళ్ళ పైన అంటుంది. నువ్వు రాంగ్ మెసేజ్లే పాస్ చేస్తున్నావు, ఇంకా తమ్నేల్స్ వరకు ఎందుకు, నీకెందుకులే కానీ. ఇది సంగతి. ఇట్లాంటి వాళ్ళు కూడా, ఇట్లాంటి ఆడవాళ్ళు కూడా ఉంటారా? సరే, తనేదో మహిళా కమిషన్, పోలీస్ స్టేషన్ అంటుంది. మీ సైడ్ నుంచి మీరేమనుకుంటున్నారు? చిచ్చి వీళ్ళు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కూడా నేను ఎందుకు చూపించాల్సి వచ్చింది అంటే, మనుషులు ఎలా మాట్లాడతారు. ఇప్పుడు పర్సనల్గా నాకు ఈవిడ ఇంత చేయాల్సిన అవసరం లా. నీకు నిజంగా నువ్వు మనిషివైతే ఏం చేస్తాను, నేను ఒక వీడియో చేశాను నీ పైన, ఇట్స్ ఏ రాంగ్ ఎలిగేషన్ అనుకోండి. నువ్వు అదే ఛానల్కి వచ్చో లేదా ఈ ఛానల్కి వచ్చో మీకు కాల్ చేసి లేక ఇంకెవరికైనా ఫోన్ చేసావు, మీ ఛానల్కి వచ్చిన పలానా విజ్ఞాన్ దాసరి నా గురించి ఇలా మాట్లాడాడండి, నాకు చాలా బాధేస్తుంది, నా మనోభావం దెబ్బతినింది, నేను దానికి కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నట్టు మర్యాదపూర్వకంగా మీరు పిలవరు, బండి పంపించి తీసుకురాము, అవునా? అండ్ దానికి అతని దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందని ఇలా మాట్లాడుతున్నాడు, నా క్యారెక్టర్ని ఎందుకు ఇలా బ్యాడ్ చేస్తున్నాడని నువ్వు హ్యాపీగా మాట్లాడుకో. 2 ఛానల్స్ కాదు 100 ఛానల్స్కి ఇవ్వు, నీకు ఇంకా యాక్సెస్ చాలా. నువ్వు ఫోన్ చేస్తే వద్దు అని రావద్దని ఎవరు అనరు. అమ్మ ఎక్కడున్నారు రండి అంటారు, వెంటనే బండి పంపిస్తారు. కొద్ద గొప్ప అంటే ఏదో నోరేసుకొని పడతావు కదా కాసేపు, మాకు కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అని పంపిస్తారు నేను కూడా. అలా కాకుండా పర్సనల్గా మెసేజ్ చేసి ఈ బూతులు, మీ అమ్మ, మీ అక్క, మీ తమ్ముడు ఇలా మాట్లాడడం. అండ్ నెక్స్ట్ ఒరే గిరే నీకు అంత బలుపు ఉంది, ఇంత బలుపు ఉంది, నీకు ఆ బలుపు ఉంది. బలుపు అంటే ఏంటి? సరే నేను ఒళ్ళు బలుసు ఉంటే నన్ను బాడీ షేమింగ్ ఏమైనా చేస్తున్నావా? మరి ఇంకేం చేస్తున్నావు? ఏంటి ఆ బలుపుకి అర్థం ఏంటి? ఈ లాంగ్వేజ్ ఏంటి అసలు? ఓకే ఓకే, అది ఇది అండి ఏదైతే కరాటే కళ్యాణి గారు హేమ విషయంలో స్పందించడం, దానికి దాసరి విజ్ఞాన్ గారు మాట్లాడటం మన ఛానల్లో ఏదైతే మాట్లాడారో దానికి సంబంధించినటువంటి అభ్యంతరాలు కూడా తను తెలియజేసింది. అంతటితో పాటుగా కొద్దిగా ఆ లాంగ్వేజ్ వాడిన భాష కూడా కొద్దిగా అభ్యంతరకరంగా ఉంది అని చెప్పేసి దాసరి విజ్ఞాన్ గారు చెప్తున్నారు. ఏది ఏమైనా ఇలాంటి ఒక ఏదైతే ఉందో వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటే బాగుంటుంది. అంతేగాని వల్గర్ లాంగ్వేజ్ తోటి మాట్లాడటము, ఆడియో కాల్స్ పోస్ట్ చేయటం లాంటివి చాలా బాధాకరం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.